అరటి కానకాపల్లి జిల్లా రాజయ్యపేటలో నూకతాత జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి మరుసటి రోజున ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మత్స్యకారులు నూకతాతను కులదైవంగా భావిస్తారని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని మత్స్యకారులంతా ఈ ఉత్సవంలో పాల్గొని నూకతాతకు మొక్కులు చెల్లించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం ఈ నూకతాత పండుగ సందర్భంగా అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిందంతా కూడా. నిన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిన్న ఫైర్ క్రాకర్స్ కాల్చడం అయితేనేమి నిన్న ప్రోగ్రామ్ అయితే అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే మహిళా పోలీస్ కూడా ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ కూడా సముద్ర స్నానాలు అయిన తర్వాత బోయపాట దగ్గర నుంచి ఈ ఉత్సవం మళ్ళీ స్టార్ట్ అయింది. రాజాపేట గ్రామానికి కూడా చేరుకొని ఉంది. అందరూ కూడా భక్తులందరూ కూడా చక్కగా ఆ నూకతాతను దర్శనం చేసుకోవాలని ఏదైతే అనుసరిస్తారో, అంటే వాళ్ళు పడుకోవడం, దాని మీద నుంచి నూకతాత నడిచి వెళ్ళడం, బొట్లు పెట్టడం, ఈ కార్యక్రమం అంతా కూడా అందరూ కూడా సహకరించి, పోలీసు వారితో సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని హ్యాపీగా నిర్వహించాలని వాళ్ళకి భక్తులు కూడా సూచిస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా ఈ పండుగకు వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఊర్లో నూకతాత పండుగ చాలా వైభవంగా చేస్తారు. నూకతాత అంటే చాలా పేరైన దేవుడు. ఒక మనిషి అంట ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు అంటే చాలా వైభోగమైన దేవుడు. వేల జనాలు వస్తారు. 4000 జనాలకు ఎక్కువే వస్తారు. ఎక్కడెక్కడ లేని జనాలు అందరూ వస్తారు. ఎంత జనం ఎందుకు వస్తున్నారు అంటే అంత మహిమగల దేవుడు కాబట్టి. మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉపవాసాలు ఉండి శపం పడి ఎంత ఘనంగా చేస్తారంటే జనాలు ఉప్పొంగిపోతారు. అంత అందంగా చేస్తారు. అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంటది పండుగ. ఆ భక్తులకి ఎంత నమ్మకం అంటే ఏం కోరుకున్నా ఆ కోరిక ఎలాంటిదైనా న్యాయమైన కోరికలు తీర్చేదే దేవుడు. ఆ దేవుడు అయితే చాలా బాగా ఉంటది. పండుగ వైభవంగా ఉంటది. సముద్ర స్నానాలు చేస్తారు. తడిబట్టలతో వచ్చి సపాలు పడతారు. ఇంకా సముద్ర స్నానాలు చేయకపోయినా పై జనం ఎవరు వచ్చినా ఉపవాసం ఉండకపోయినా వాళ్ళ నమ్మకం కొద్దీ సపం పడతారు. అలాగే ఆ మొక్కులన్నీ ఆ దేవుడు తీరుస్తాడు. ఆ నూకతాతకున్న మంచి పేరు. చాలా బాగా చేస్తారండి. మహాశివరాత్రి వెళ్ళిన మరుసటి అమావాస్య రోజు శ్రీ నూకతాత జాతర మా గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ నూకతాత అనే దేవుడు ఒకప్పుడు మా గ్రామంలో పిక్కి నూకతాతగా మనిషిగా ఉండేవాడట. ఆయన మా మత్స్యకారుల యొక్క మనుగుడికి తుఫాను హెచ్చరికల్లో కానీ వేట ఎక్కడ పడుతుందో మత్స్యకారుల యొక్క మనుగుడికి చాలా ఉపయోగపడేవాడని, ఆయన చనిపోయిన అనంతరం కూడా ఆయనకు పెద్ద దేవాలయం నిర్మించి ఈ పండుగను ప్రతి ఏటా వేలాదిగా జనాలు తరలివచ్చి సంక్రాంతికైనా సొంతూరు రావడం మానేస్తారేమో తప్ప ఈ పండుగకు వచ్చి మొక్కు తీర్చుకుంటే సంవత్సరం కాలం పాటు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు వస్తుంటారు. వచ్చినటువంటి చుట్టాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు రాజయ్యపేట పండుగ అంటే ఒక పేరు కాస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జనాలు వేలాదిగా తరలి రావడం, ఇక్కడ భారీ ఎత్తున విద్యుత్ అలంకరణ కానీ, మందుగుండు సామాగ్రి కానీ, సంస్కృతి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున కమిటీ వారు ఏర్పాటు చేయడం మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.